ఆయన మాట్లాడిన 2 పదాలు తప్ప ఎక్కడ తప్పులేదు, జరుగుతుంది అదే. లేదండి, ఆయన చెప్పింది 2 పదాలు తప్పు, 2 పదాలు తప్పు, 2 పదాలు తప్పు. నేను ఖండిస్తా, ఎక్కడికైనా వస్తా నేను. 2 పదాలు తప్పు, ఆ 2 పదాలకు ఆయన సారీ చెప్పాలి, ఇంకా వేరే ఏది లేదు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఏమండి ఒక మాట చెప్పమంటారా? ఏదో అంటారు చాలా సామెతలు చెప్తే బోల్డ్ చెప్తాం మేము కూడా, అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే అసలే మన హరికథ కూడా చెప్తాం, బోల్డ్ అంత ఎలాబరేట్ చెప్పొచ్చు కదా, అవన్నీ అవసరం లేదు. నాకు అవసరమైన సబ్జెక్టే మాట్లాడతా. నేను అమెరికా వెళ్ళినప్పుడు చాలా మంది ఇన్ని చేశారని చెప్తాను, అవన్నీ ఇప్పుడు ఆవిడ చెప్పారని నేను చెప్పకూడదు. ఎందుకంటే ఒకటి విషయం ఏంటంటే, ఇక్కడ శివాజీ గారు మాట్లాడింది వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత అతందే. 2 ఉన్నాయి. ఇప్పుడు వెనక్కి తీసుకోవాల్సిన 2 మాటలే. అమ్మా నేను మీతో మాట్లాడలేదు, మా ఆయన గురించి చెప్తున్నా వినండి ఒక నిమిషం. 2 పదాలు తప్పు ఉన్నాయి, ఎవరైనా అదే చెప్తారు, బుద్ధులు ఎవరైనా అదే చెప్తారు. అయితే 2 పదాలు తక్కువ, ఆ 2 తప్ప ఆయన ఏం తప్పు మాట్లాడలేదు. నేను రోజు చేసే సోషల్ సర్వీస్, బోల్డ్ అని హిందూ యాక్టివిస్ట్ గా గంజాయి వాడే అమ్మాయిల్ని అబ్బాయిల్ని రోజు కౌన్సిలింగ్ చేస్తూ, రోజు మేము లవ్ జిహాద్ కేసులకు వెళ్తూ, గోమాతల కోసం వెళ్తూ రోజు వెళ్తున్న కేసులు మాకు తెలుసు. తల్లిదండ్రులది ఫస్ట్ ఫాల్ట్, మనం ఎలా పెంచాలో చూడాలి. విద్యాలయాలు ఫాల్ట్, అవి 2 కరెక్ట్ గా లేవు. ప్లస్ విద్యాలయాల్లో వెళ్లి గట్టిగా మాట్లాడదాం అంటే తల్లిదండ్రులే వెళ్ళి నా కొడుకుని కొట్టద్దు తిట్టొద్దు అంటారు. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ వేసుకునే డ్రెస్సులు బాగుండట్లేదు, అక్కడ నుంచి గంజాయికి అలవాటు పడిపోతున్నారు, డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నారు. ఇది క్లియర్ ఓపెన్ సీక్రెట్. బయటికి వెళ్తే అమ్మాయిల పరిస్థితి ఇది. ఇప్పుడు ఎయిడ్స్ లో మన హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ సెకండ్ లోనే ఉన్నారు, సెకండ్ లో అనుకుంటారు, ఐ థింక్ సో. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? విచ్చలవిడితనం. ఈ విచ్చలవిడితనం ఎక్కడండి? వాళ్ళు డ్రెస్సులు ఎట్లా వేసుకుంటున్నారండి, ఇక్కడ వేసుకుంటారు, సగం కనిపిస్తుంటాయి డ్రెస్సులు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఖండించాలి. అవే కాదు, నేను పెద్ద జాతీయ అవార్డు వచ్చిందండి నాకు. అది కాదు ఇక్కడ లింకు. శివాజీ గారు ఏం మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు, ఎంత వల్గర్ గా మాట్లాడారు, మొత్తం హీరోయిన్లు అందరికి వార్నింగ్ అంటే అమ్మ చెప్తున్నాను అమ్మా మీరేమనుకోవద్దు, అందరికీ చెప్తున్నాను, మీరు డ్రెస్ కోడ్లు మార్చుకోవాలి, మీరు ఎంతవరకు